హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ ఉక్కెరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఉక్కెర అనేది అప్పుడు రోజుల్లో ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చే రెసిపీ ఏదన్నా ఉందంటే ఈ ఉక్కెరేనండి. ఈజీగా చేసుకొని తినేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పుడు ఏం దొరికేవి కాదు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని మిషన్కైనా పట్టించుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే మామూలు బియ్యం పిండే తీసుకుంటున్నాను. మీరు వేయించైన పిండిని వేసుకోవచ్చండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. మీరు బెల్లానికి బదులుగా చక్కెరనైనా వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్ళని పోసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1 కప్పే పట్టాయి. మీకు కొంచెం ఎక్కువైనా పోసుకోండి, ఏం కాదు. దోశ పిండిలాగా కలుపుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా పల్చగానే ఉండాలి పిండి అనేది, అప్పుడు మనకి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా నూనెైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీరు బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగితే గట్టిగా ఉంటాయి తినేటప్పుడు. లైట్గా వేగితే చాలండి. ఇలా వేగిన తర్వాత కలుపుకున్న పిండిని వేసేసుకోవాలి. ఈ పిండి వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి. ఈజీ ప్రాసెస్ ఇది. పిండి కలిపేదే కొంచెం కష్టమవుతుంది. త్వరగానే మనకి ఉక్కెర అనేది రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న కళాయి నాన్ స్టిక్ కళాయి అయితే అడుగంటకుండా ఉంటుంది. అదే మీరు స్టీల్ కళాయి అలా తీసుకున్నారంటే కింద అనేది కొంచెం అడుగంటుతుందండి. ఇలా కొంచెం గట్టిపడినప్పుడు కాస్త నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ముద్దగా ఉంది కదా, ఈ ముద్దగా ఉండే వాటర్ అంతా పీల్చేసుకొని మనకి కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందాకటి దానికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనకి ఉక్కెర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయటమేనండి. ఈజీ ప్రాసెస్. ఇంట్లో కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.